రౌడీ గ్యాంగ్తో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా? మా ఫ్రెండ్ బర్త్డే అంటేను. చంపేస్తాను వెధవా. ఏమిట్రా ఇది? లేకపోతే ఏమిటాక? వీడిని ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి. పాండు రౌడీ కాదు. తమ్ముడు ఆగరా. నిజమన్నయ్య, దుర్గాగడ్ రౌడీలు కాలేజీలో మన కులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు. పాండుది మన కులం. ఏమిటది? అవునన్నయ్య, పాండుది మన కులం. బాబు వేసుకునే కాకి యూనిఫామ్ దేకులంరా, నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా? రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు. చూడు తమ్ముడు, నల్లకోటికి కాకి యూనిఫామ్ కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా. ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు. బ్యాక్ నుంచే మాట్లాడు, ఫ్రంట్ చూపించను. ఏం దాచా లోపల? చాలా ఉన్నాయి. తెలుగు ఓస్ నువ్వా? నువ్వేదో పెద్ద జమాలకిలాగా ఉన్నావే. పోలీసులకి కబురు చేస్తాడు. సార్ 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 సార్. ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి. ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు. సార్ తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను. అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తాను సార్. బెనర్జీ నీకు ఎలా తెలుసు? బెనర్జీ? హూ ఇస్ బెనర్జీ? మైథిలి, నేను జిల్లా జడ్జిని. డోంట్ ట్రై టు బ్లఫ్ మీ. చెప్పు, నీకు ఎలా తెలుసు? అతన్ని ఫోన్లు చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను డాడీ. ఫోన్ చేసావా? నో. ఎస్. తిరిగి అతను నిన్ను ఫోన్ చేయలేదా? ఎస్. నో. సంస్కారవంతుడు కనుక చేయలేదు. సరే, వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాళ్ళ తేరు దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను. ఇవ్వండి సార్. నేను నిన్ను పిలిపించింది ఈ కేసు విషయం కాదు మిస్టర్ బెనర్జీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును, నువ్వు మా అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? నో. పోనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు. హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు 5: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్ లో అడుగులంగా పెట్టాను. 2 minutes లో వాష్ చేసుకొస్తాను. వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్ళే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ.
మైథిలి మైథిలి అమ్మాయి ఇది బట్టలు పెట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియలీ యువర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడం ఏంటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకుంటారని. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి. సరే ఇలారా. చూసావా, దాని సంగతి నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ.